900 గ్రాముల కందిపప్పు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత తెల్లవారిన తర్వాత మంగళవారం నాడు ఉదయం 6 to 7 ఆవుకు పెట్టాలి. కానీ మీరేం చేస్తారు, ప్రొద్దుటే లేసి ఈ కందిపప్పులో నీళ్లు పోసేసారనుకోండి, చక్కగా అది నానుతూ ఉంటుంది. ఈ లోపల మీ ఇంట్లో పనులన్నీ మీరు చేసేసుకుని స్నానం చేసి ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగేసేసి అంతంత బెల్లం మొక్కేసి, అలాగే ఈ దానిమ్మకాయ కానీ లేదంటే ఎర్రగా ఉన్న యాపిల్ కానీ పట్టుకుని చక్కగా మీరు ఎక్కడైనా ఆవులున్న ప్రదేశానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే, స్వామి నేను ఈ అప్పుల్లో ఉన్నాను, నాకు అతి శీఘ్రంగా అప్పులు తీరాలి. అప్పులు తీరాలంటే మీకు ఆదాయం పెరగాలి, మీకు ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కందిపప్పుని అక్కడున్న ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి 9 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ చేసి చక్కగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, ఎవరికి మీరు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ అప్పు తీరాలనేసి